హలో ఫ్రెండ్స్, పెద్ద సినిమాల హడావుడి మధ్యలో చిన్న సినిమాలు కూడా తమదైన ప్రయత్నాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి దండోరా. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. రీసెంట్గా ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి సినిమా మీద అదనపు అటెన్షన్ తీసుకొచ్చాయి. కానీ మనమిక్కడ మాట్లాడేది ఆ కాంట్రవర్సీ గురించి కాదు. సినిమా అసలు ఎలా ఉంది, కథ ఏమిటి, వర్క్ అయ్యిందా లేదా అన్నదే. దానికి ముందు ఒక చిన్న రిమైండర్. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. ఎందుకంటే హైప్ కోసం కాదు, నిజమైన రివ్యూస్ ఇవ్వడమే మన ఉద్దేశం. ఇప్పుడు సినిమాకొస్తే, దండోరా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో సెట్ అయిన సోషల్ డ్రామా. కథ మొత్తం కులం చుట్టూ తిరుగుతుంది. ఈ ఊళ్ళో కొంతమంది కులం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరు. అదే సమయంలో అవసరమైతే ప్రాణం తీసేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇలాంటి కఠినమైన సామాజిక వాతావరణంలో రవి, సుజాత అనే ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ ప్రేమే ఆ ఊళ్ళో దాగి ఉన్న విభేదాలను, గొడవలను బయటకు తీసుకొస్తుంది. ఈ ప్రేమ చివరకు ఏమైంది? ఆ ఊరి సమాజం వాళ్లను అంగీకరించిందా లేదా? ప్రేమ గెలిచిందా లేక కులం గెలిచిందా? ఇదే సినిమా మెయిన్ కథాంశం. కొత్త స్టోరీ అనిపించకపోయినా దీనిని ఎలా చెప్పారన్నదే సినిమా ఫలితాన్ని నిర్ణయిస్తుంది. సినిమా పాజిటివ్స్లోకి వెళితే, మొదటిగా చెప్పాల్సింది కాస్టింగ్ గురించి. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్కు వేరే వేరే షేడ్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్కి సరైన నటుల్ని ఎంపిక చేయడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. ఎక్కువగా తెలిసిన ముఖాలే ఉండటం వల్ల మనకి వాళ్లతో కనెక్ట్ అవ్వడం ఈజీ అయింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేయడానికి నిజంగా ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. రైటింగ్, డైరెక్షన్ పరంగా చూస్తే సినిమా మొదటి సీన్ నుంచే కులం అనే థీమ్ని నేరుగా మనమీద పడేయకుండా న్యాచురల్గా పరిచయం చేస్తారు. డైరెక్టర్ ఎక్కడా ఉపదేశం చేయడు. ఊరి వాతావరణం, అక్కడి మనుషుల ప్రవర్తన, చిన్న చిన్న సంఘటనల ద్వారా అసలు సమస్య ఏంటో మనకే అర్థమయ్యేలా చేస్తాడు. ఇది చాలా మెచ్యూర్ అప్రోచ్. లవ్ ట్రాక్ పెద్దగా సర్ప్రైజ్ ఇవ్వదు. మనం ముందే ఊహించినట్టుగానే సాగుతుంది. కానీ ఇంటర్వెల్ వరకు సినిమా ఒక ఓకే నోట్ మీద తీసుకెళ్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ పెద్ద షాక్ ఇవ్వకపోయినా కథ ఎటు వెళ్తోందో అర్థమయ్యేలా చేస్తుంది. సెకండ్ హాఫ్లో సినిమా బలంగా మారుతుంది. ముఖ్యంగా కొన్ని సీన్స్ నిజంగా ఇంప్రెస్ చేస్తాయి. కోర్టు సీన్ ఈ సినిమాకి పెద్ద హైలైట్. అక్కడ వచ్చే డైలాగ్స్, క్యారెక్టర్ ఆర్క్స్ చాలా బాగా ల్యాండ్ అవుతాయి. ఒక్కొక్క క్యారెక్టర్కి స్పేస్ ఇచ్చి వాళ్ల ద్వారానే కథను ముందుకు తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్లో ఎమోషన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. బిందు మాధవి, శివాజీ మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్గా బాగా వర్క్ అయ్యాయి. అక్కడ డ్రామా ఓవర్గా అనిపించదు. సింపుల్గా, న్యాచురల్గా సాగుతాయి. సినిమా మొత్తం క్యాస్ట్ బేస్డ్ అయినప్పటికీ కామెడీ, లవ్, ఎమోషన్ ఆల్ 3 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కొన్ని చోట్ల డైలాగ్స్ గట్టిగా తాకుతాయి. ముఖ్యంగా చావు నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ కులం నుంచి తప్పించుకోలేం అనే డైలాగు సరైన సందర్భంలో పడటం వల్ల బాగా వర్క్ అయింది. అది సినిమా థీమ్ని ఒక్క లైన్లో చెప్పేసినట్టు అనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే ప్రొడక్షన్ వాల్యూసు రిచ్గా ఉన్నాయి. గ్రామీణ వాతావరణాన్ని న్యాచురల్గా చూపించారు. సినిమాటోగ్రఫీ కూడా క్లీన్గా, ప్లీజింగ్గా ఉంది. ఎక్కడా ఆర్టిఫిషియల్ ఫీల్ రాదు. బీజీఎం అయితే సినిమాకి పెద్ద బలం. మార్క్ కే యాంథనీ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రతి సీన్ని ఎలివేట్ చేశాడు. ఎమోషనల్ సీన్స్లో అయినా, టెన్షన్ సీన్స్లో అయినా బీజీఎం మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సాంగ్స్ బాగున్నాయి, కానీ ప్లేస్మెంట్ మాత్రం పూర్తిగా సెట్ కాలేదు. కొన్ని సాంగ్స్ కథ ఫ్లోని బ్రేక్ చేసినట్టు అనిపిస్తాయి. ఇప్పుడు నెగటివ్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ హాఫ్ కొంతవరకు తమిళ్ సినిమా స్టైల్ ప్రెజెంటేషన్లా అనిపిస్తుంది. లవ్ ట్రాక్, కొన్ని కమర్షియల్ మూమెంట్స్ ఆశించిన స్థాయిలో వర్క్ కాలేదు. ఇంటర్వెల్ ప్రెడిక్టబుల్గా ఉండటం వల్ల అక్కడ పెద్ద ఇంపాక్ట్ రాలేదు. సెకండ్ హాఫ్లో మంచి సీన్స్ ఉన్నా సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్ అయిన క్యారెక్టర్ రియలైజేషన్ని ఇంకా డీప్గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఎమోషనల్ ఇంపాక్ట్ మరింత స్ట్రాంగ్గా ఉండేది. రవి, శివాజీ మధ్య ఫస్ట్ హాఫ్లో వచ్చే కాన్ఫ్లిక్ట్ సీన్స్ కొంచెం రిపీటెడ్గా అనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా ఒక మైనస్. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అవసరానికి మించి స్ట్రెచ్ అయ్యాయి. కొన్ని కామెడీ సీన్స్ ఫోర్స్గా పెట్టినట్టు అనిపిస్తాయి. కట్ చేసి క్రిస్ప్గా ప్రెజెంట్ చేసి ఉంటే సినిమా ఫ్లో ఇంకా బెటర్ అయ్యేది. బిందు మాధవి డబ్బింగ్ మాత్రం పెద్ద మైనస్. ఆ యాక్సెంట్ క్యారెక్టర్కి సెట్ కాలేదు. వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే బాగుండేవని అనిపిస్తుంది. నవదీప్ క్యారెక్టర్కి కూడా ఇంకా స్కోప్ ఇవ్వొచ్చు. క్లైమాక్స్లో ఒక పే ఆఫ్ సీన్ ఉన్నా పూర్తిగా సాటిస్ఫై చేయలేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, శివాజీ ఈ సినిమాతో షో స్టీల్ చేశాడు. ఆయన నటన చూసినప్పుడు మళ్లీ మంగపతి క్యారెక్టర్ గుర్తొస్తుంది. కోర్టు సీన్లో ఆయన పర్ఫార్మెన్స్ సినిమాకి పెద్ద అసెట్. నందు కూడా చాలా న్యాచురల్గా తన పాత్రను క్యారీ చేశాడు. రవి, నవదీప్ ఇద్దరూ మంచి పనిచేశారు. సెకండ్ హాఫ్లో వచ్చే మౌనికా క్యారెక్టర్ మాత్రం నిజంగా సర్ప్రైజ్ ప్యాకేజ్. క్లైమాక్స్ మోనలాగ్లో ఆమె ఎక్సలెంట్గా చేసింది. ఫైనల్గా చెప్పాలంటే, దండోరా ఒక మంచి సోషల్ డ్రామా. పర్ఫెక్ట్ సినిమా కాదు, కానీ నిజాయితీగా చెప్పిన సినిమా. కులం అనే సెన్సిటివ్ టాపిక్ని డైరెక్ట్గా కాకుండా క్యారెక్టర్స్ ద్వారా చెప్పిన ప్రయత్నం మెచ్చుకోవాలి. మీకు క్యాస్ట్ బేస్డ్ ఎమోషనల్ డ్రామాలు ఇష్టమైతే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. ఈ వీకెండ్ మీరు ఏ సినిమాకి వెళుతున్నారో కామెంట్స్లో చెప్పండి.
మరలా గుర్తు చేస్తున్నాను, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.